ఏం చెప్పుకుంటున్నారు నా గురించి? నేను వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చాను. అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మేము కూడా బాగున్నాము. భాగ్యమంటి ముచ్చట్లకి స్వాగతం అండి. ఈ వీడియో వచ్చండి ఫిబ్రవరి 24వ తారీఖునండి. ఆ రోజు స్వాతికి పెళ్లి కార్డులు ఇమ్మని నవ్య పెళ్లి కార్డులు అందరికి ఇచ్చిరామని చెప్తే కొంతమందికి ఇచ్చిందండి, కొంతమందికి మర్చిపోయిందండి. ఆ రోజు కూడా చెప్పుకున్నామండి. నిజంగా అంకుల్ గారికి రాసి ఇచ్చేసేదాన్ని. ఆయన లిస్టు పని చేసుకుంటూ ఆ లిస్ట్ చూసుకొని ఎవరెవరికి చెప్పామో అన్నీ టిక్ పెట్టుకొని వీళ్ళకి చెప్పాను వాళ్ళకి చెప్పానని చెప్పేవారు. ఈ పిల్ల వచ్చి మర్చిపోయాను, వాళ్ళకి మర్చిపోయాను, వీళ్ళకి మర్చిపోయాను, నువ్వు వాళ్ళకి చెప్పలేదు వీళ్ళకి చెప్పలేదు అని చెప్తుందండి. ఇంకా అలా డిస్కషన్ జరిగింది 24వ తారీఖుని. ఇంకా ఆ నైట్ వాళ్ళందరూ గోరింటాకులు పెట్టుకోవడం, కొంచెం లేట్ అయింది వీడియో పెట్టడం. ఇంకా అక్కడక్కడ ఒరిజినల్ వాయిస్ కూడా ఉంచానండి. వీడియో అయితే చాలా బాగుంటుంది, చూడండి. నవ్య మ్యారేజ్ ముందు రోజు, తర్వాత మ్యారేజ్ రోజుది. ఏం చెప్పుకుంటున్నారు నా గురించి? నేను వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చాను. మా అమ్మ పెళ్లి చెప్పాల్సిన పేరు రాసుకుంది కానీ ఫోన్ చేసి చెప్పేసింది. మళ్ళీ ఇంటికి వెళ్ళి చెప్పమంటాం. మేమే ఫోన్ చేస్తుంది కదా అని మేము పక్కకి వెళ్తే ఫోన్ చేస్తే గబుకుని మిస్ అవుతారేమో అని ఫోన్ చేశాను. అయినా అలా చేసేస్తారా లోకల్ వాళ్ళకి? బయట వాళ్ళకి చేస్తారు కానీ వీళ్ళు టైం లేదమ్మా. రాసాం. ఏంటి రాజంకుల పేరు లిస్టులో లేదా? అంతే, అన్నీ మర్చిపోయి మళ్ళీనేమో రాయలేదు చేయలేదు అంటున్నారు. రాజంకుల పేరు కూడా ఉంది. ఏం చెప్పుకుంటున్నారు నా గురించి? లేవండి ఫ్రెండ్స్, సంధ్య మిస్ అయిపోయిందండి. మా సంధ్య పాప ఎన్ని కొనేసుకుందో. ఎల్లుండి వచ్చేస్తుందంట కదా. మరి అక్కడికి వెళ్ళాలి కదా, బాగోదు అసలు. నిజం చెప్పాలంటే మన ఇంటికాడి నుంచి కూడా ఎవరో ఒకరు వెళ్ళాలి. కానీ మరి ఏం చేస్తాం, మనకేం కుదరలేదు. ఎంత అడిగారు బాబాయ్? ఏం కావాలరా నీకు? గోరింటా కావాలా? మగపిల్లలు ఎట్టుకోరు, మగపిల్లలు ఎట్టుకోర్రా. అన్నీ సర్దుకొనే పెట్టుకుంటున్నారా? చూస్తుంటే 10 పెట్టను. అలా జరిగాను. కూర్చో, అక్కడ కూర్చో, కలుపుకో. కలపలేదు. నువ్వే నా బంగారు కోడి. ఇంకా అలా ఉందండి వాళ్ళ పని. లోకల్ వాళ్ళకి కూడా ఫోన్లో చెప్పేసావు కదా అంటున్నారండి. అంటే మర్చిపోతారేమో వీళ్ళు, వీళ్ళకి పెద్దగా అనుభవం లేదు కదా అని నేను ఫోన్లో చెప్పాను అనుకోండి. అయినా వెళ్ళి ఇంటికి వెళ్ళి చెప్పాలి కదండి. బయట వాళ్ళు దూరం వాళ్ళకంటే ఫోన్లో చెప్తాం కానీ. ఇంకా అలాగో కొంతమందికి మర్చిపోతే ఆ తెల్లారి మళ్ళీ పంపించానండి. పంపించి చెప్పించాను. ఇంకా కొంతమందికి కూడా అందలేదని ఫీల్ అయ్యారు. ఇంక వాళ్ళందరికీ సారీ కూడా చెప్పాను మళ్ళీ తర్వాత.
ఇక్కడ ఈ ఆవు దూడ చూడండి పాలు తాగుతుంటే ఎంత అందంగా ఉంటుందో నాకు చాలా ఇష్టం అండి. ఆ పాలు తాగినప్పుడల్లా చూస్తాను. ఇంక మా ఊళ్ళో ఒకళ్ళు బయలుదేరి వస్తున్నారండి. ఒరిజినల్ వాయిస్ ఉంచాను. మా ఊళ్ళందరినీ మీకు చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. అమ్మో మా బాబాయ్ వచ్చేస్తున్నాడు. బాబాయ్ అమ్మో మా చిన్నమ్మ వచ్చేసింది. అమ్మ ఎప్పుడు లేదు నడండి లోనకి రండి. కాదు ఇంకా లేరా వడ్ల మన్నాడాలు? ఇదండి మా ఫ్రెండ్ అండి. వస్తున్నారు మా తమ్ముడు వాళ్ళు. ఏరా సింగిల్ వస్తున్నారు? సింగిల్గా వస్తున్నారు ఏట్రా? వెళ్ళండి లోన బ్యాగులు పెట్టుకొని కూర్చోండి. వస్తాం. ఇంకే మీరేనా ఇంక లేరా? వచ్చారు ఏరా ఇద్దరు రావాలి కదా. అదేరా ఈసారి పరీక్షలు అడ్డొచ్చాయి అందరికి. ఇవిడేమ్మా చిన్నమ్మ అంటే ఒక వరుసకేమో మాయ కూతురు, మా చిన్నాన్ని చేసాం కాబట్టి మా చిన్నమ్మ అయింది. ఇదేమో మా ఫ్రెండ్, మా చిన్నానికి చేసామండి. ఈవిడేమో ఈవిడ మా ఫ్రెండ్. అక్కడ వడ్ల మన్నాడులో మేము నలుగురం ఫ్రెండ్స్ అండి. ఈవిడి ఇంకా అక్కడ నీళ్ళ మీద రజనీ అని మీకు ఎప్పుడన్నా చూపిస్తాను. రజనీ అని అలాగే ముస్లిం అమ్మాయి ఒక అమ్మాయి మేమందరము ఫ్రెండ్స్. అయితే చాలా విషయాలు మీతో మాట్లాడాలి. పెళ్లి అడవిలో చెప్తాను, చాలా విషయాలు చెప్తాను అండి. మేము ఎక్కడికి వెళ్ళాం పొద్దున్నే వడ్ల మన్నాలో బొంబాయి నుంచి వచ్చాక వడ్ల మన్నాలో ఉన్నానండి 2 years. మా ఫ్రెండ్ నేను అంటే ఇది నేను రజని నసీరా సాయిబుల అమ్మాయి మేము నలుగురు ఫ్రెండ్షిప్ అన్నమాట. ఎక్కడికి వెళ్ళినాను ఇంకా నూరు దగ్గరికి వెళ్ళి నీళ్ళు తేవాలన్నా మేము నలుగురు. నసీరాల ఇంటికి బోర్ దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళు. తర్వాత బట్టలు ఉతకడానికి మేము 3 వెళ్ళేవాళ్ళు. అది వచ్చేది అలా ఉండేవాళ్ళు. ఇన్ని సంవత్సరాల తర్వాత పెళ్ళి అయిపోయి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇదే ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చింది. ఇప్పుడు వరకు నేను పాపం హైదరాబాద్ చాలా సార్లు రమ్మను, నేను వెళ్ళకపోయాను. తను రమ్మన్నాను, తను రాలేకపోయింది. కానీ ఇప్పుడు మటుకు ఎందుకు వచ్చారంటే ఇలా అన్నీ మిస్ అయ్యారు కదా, అందుకు ఇంకొకటి అయిపోయింది. ఇప్పుడు అన్నీ వెళ్ళకపోతే బాగోదని వచ్చారనమాట. ఇంట్లో అది అంతేనా? అదన్నమాట. వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మా పిండి కోసం చెప్తాను ఏనండి. ఈవిడ ఎక్కడికి వెళ్దండి, అంతా మా చిన్నానే చూసుకుంటాడు. మీ అంకుల్ లాగా సేమ్ మీ అంకుల్ గారు ఎలాగో అలాగే అన్నమాట. మా చిన్నాను కూడా అన్నీ మా పిండి దగ్గర తీసుకొచ్చి కాళ్ళ దగ్గర ఎడతాను. కానీ ఇప్పుడు బాగానే వచ్చింది మా కోసం. మా చిన్నాను వస్తాడు అనుకున్నాను, మిస్ అయ్యి మా పిన్ వచ్చింది. ఇవ్వండి ఇదేమో నాని అని ఆ తీసింది. ఇది కూడా అక్క చెల్లెలంటే కానీ లేట్ సంతానం వీళ్ళిద్దరూ అక్క తిరిగేవాళ్ళు. చిన్న చిన్న పిల్లలు అనమాట. మేమిద్దరం పెద్దోళ్ళు కదా, వీళ్ళు లేట్ సంతానం, వీళ్ళు చెల్లెళ్ళు వీళ్ళిద్దరు. ఇది ఎంత బలంగా ఉంటుందండి, అప్పటి నుంచి బలమైందే. శక్తి మంత్రాలు అండి. హాయ్ చెప్పే.
ఏ ఊర్లోని మచిలీపట్నం దగ్గర ఏ ఊరు అది? యార్లగడ్డ. చల్లపల్లి రాజా గారి ఊర్లో ఉంటానండి నేను. బాబోయ్, చల్లపల్లి రాజా గారి ఊర్లోనా? ఏ రాజా గారి పేరు కూడా చెప్పాలి కదా. రాజా గారు అంటారండి, అంతేనండి. ఇంకా చల్లపల్లి రాజా గారి ఊరు పక్కన యార్లగడ్డ. యార్లగడ్డ అక్కడి నుంచి వచ్చిందండి మా చెల్లి. ఇదేమో చిన్న చెల్లి, ఇదేమో పెద్ద చెల్లి. అదిగోండి, ఇది పెద్ద చెల్లి. హాయ్ చెప్పే. హాయ్. మిగతా వాళ్ళు అందరూ వేస్తారండి పక్కలో. బయట అడావిడి జరుగుతుంది. ఇంకా అక్కడ మా వాళ్ళని అందరినీ పరిచయం చేశాను కదండి. ఇక్కడ మా తమ్ముళ్ళు ఇద్దరు, మా మేనల్లుళ్ళు ఇద్దరండి. వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. కానీ మా మేనల్లుళ్ళు, మా తమ్ముళ్ళు అందరూ మాకు చాలా హెల్ప్ చేశారండి. కెమెరామెన్ రాజ్బాబు అయితే అశోక్, రాంకి, మాణిక్ అండ్ సునీల్, నవ్య పెళ్లి రోజు. ఇంకా అక్కడ మాట్లాడినాడు మా పెద్ద మేనల్లుండి అండి. లాస్ట్లో ఉన్నవాడు మా చిన్న మేనల్లుడు. ఉన్న ఇద్దరు మా తమ్ముళ్ళు అనుకోండి. ఇంకా వాళ్ళైతే ఇంకా అలా జోక్గా మాట్లాడుకుంటున్నారు. మా పెద్ద మేనల్లుడే వీడియోలు కూడా తీసాడండి. నాకు అసలు ఖాళీ లేదని పాపం వాడే వీడియోలు తీసి నువ్వు చూసుకొస్తా నేను తీస్తానులే అని చెప్పి చాలా మటుకు వీడియోలు వాడే తీసాడు. ఇదేమో మన 25 మన ఇంటి దగ్గర ప్రధానము వచ్చే రోజు మన ఇంటి దగ్గర ఫంక్షన్ అయింది కదా, ఆ రోజండి. ఇంకా మా నాని అయితే అంటే వాళ్ళు నన్ను అక్క అంటారు. ఇంకా వాళ్ళేమో ఇంకా ముగ్గేసి మొత్తానికి పెళ్లి కూతురుని మళ్ళీ రెడీ చేస్తున్నారు. ఆ రోజు ఝాన్సీ పెళ్లి కూతురుని చేస్తుంది అనమాట. అంటే ముందు చేసేయమన్నాను. ఝాన్సీ ఏమన్నదంటే మా వాళ్ళు వచ్చే వరకు నేను చేయను, మా చుట్టాలు మా బంధువులు అందరూ వచ్చాక చేస్తాను అని చెప్పేసి అన్నది. సరే అమ్మ అయితే ఆ రోజే చేసుకో అని చెప్పేసి ఇంక ఊరుకున్నామండి. ఇంకా అందరూ పెళ్లి కూతురుని చేశారు కానీ ఝాన్సీ మటుకు ఇంకా వాళ్ళ మామయ్యలు మిగతా వాళ్ళందరూ అంటే నాకు తమ్ముళ్ళు అయితే మరి తనకు మామయ్యలే కదండి. ఇంకా వాళ్ళందరూ వచ్చాక చేసుకుంటానని ఇంకా ఆ రోజు చేసుకుంది. ఇంకా మా పిల్లలు అంటే మా ఫ్రెండ్స్ ఇంకా అందరూ వచ్చారు కదా, ఇంక వీధిలో వాళ్ళని కూడా పిలుచుకొని ఆ రోజు ఝాన్సీ చేసిందండి పెళ్లి రోజు పొద్దున్నే. తర్వాత పాస్టర్ గారు కూడా వచ్చారు. ఇంకా పాస్టర్ గారు కూడా అత్యంతలు వేసి ఆయన కూడా బ్లెస్ చేసి, అంటే వడ్లమన్న నుంచి వచ్చారండి పాస్టర్ గారు అంత దూరం నుంచి. ఇంకా ఆయన కూడా బ్లెస్ చేసి వాకింగ్ కూడా చెప్పారు. చాలా బాగా జరిగింది. మీకు ఆల్రెడీ నేను లైవ్లో చూపించాను కదా. ఇంకా ఆ రోజు అంతా ఇంత సందడి కాదండి. కాకపోతే అంకుల్ గారు లేరు అన్న బాధ అయితే మటుకు మా కడుపులో ఉన్న బయటికి చూపించుకోకూడదు అని మేము అంతకు ముందే పిల్లలు నేను అందరం మాట్లాడుకున్నాం. ఎందుకంటే మా ఇంట్లో ఈ సన్నివేశం జరగడం చాలా మందిని ఇబ్బంది పెడేసింది. అంటే మా అక్క ఎప్పుడు బయటికి వెళ్దో, ఎలా బతుకుతుందో ఏటో అని చాలామంది బెంగగా ఉన్నారు. ఆ బెంగ వాళ్ళని ఎలా తప్పించాలి, వాళ్ళ మనసులో నుంచి ఎలా తీసేయాలి అనేసి నిజంగా మేము ఎంత అలా ప్రార్థన చేశానంటే మా వాళ్ళు ఇంతకు ముందులాగే నన్ను చూసి సంతోషపడాలి, అంత అలా దుఃఖపడకూడదు అనేసి చాలా దుఃఖాన్ని దాచుకున్నానండి. నేనైతే అందరి దగ్గరే కూడా ఎవరిని కూడా నేను దుఃఖ పెట్టకూడదు అన్న ఉద్దేశంతోనే ఉండిపోయాను. ఇంకా అలాగా ఎవరి దగ్గర కూడా నేను చిన్న కన్నీటి బొట్టు కూడా రాల్చలేదు ఆ రోజు. అంత బాధ కడుపులో ఉన్నా సరే ఏంటంటే ఎంత అలా జరుగుతుంది, ఎంత మంచిగా జరుగుతుంది, అతను కూడా ఉంటే బాధ బాగుండు అని ఉంటుందండి కుటుంబంలో. ప్రతి భార్యకి పిల్లలకి అందరికీ కూడా నేను పిల్లలకు కూడా ముందే చెప్పాను, ఎవరన్నా వచ్చినా మీరు దుఃఖపడొద్దు, ఏడొద్దు, వాళ్ళు ఎదురుగా మనం బాధపడినా వాళ్ళు బాధపడి మళ్ళీ పెళ్ళికి వచ్చినట్టు ఉండదమ్మా, సంతోష కార్యానికి వచ్చి మళ్ళీ వాళ్ళు సంతోషంగానే తిరిగి వెళ్ళాలా అని చెప్పేసి మేము మాట్లాడుకొని ప్రార్థన చేసుకోవడం జరిగింది. దేవుడు అలాగే నడిపించాడు అనుకోండి. చాలామంది తమ్ముడోళ్ళు అసలు బాగా ఉన్నట్టే ఉంది, ఎక్కడికో వెళ్ళినట్టు అనిపించింది కానీ అక్క అసలు లేనట్టు లేదు, అంత అలాగా జరిగింది అనేసి అన్నారు. నిజంగా ఆ ఒక్క మాట రావడం కోసం నేను మనసులో ఎంత బాధను దాచుకున్నానో నాకే తెలుసండి. మా వాళ్ళు చాలా బాధపడ్డారు నా కోసం, ఇప్పటికీ బాధపడతానే ఉన్నారు, ఎలా బ్రతుకుతుందో ఏటో నలుగురు పిల్లలతోటి అనేసి. కానీ ఇంకా తప్పదు కదా, దేవుడే నడిపిస్తాడు, దేవుడే బతికేస్తాడు మనల్ని. ఎవరిని ఆయన తీసుకున్నా ఆ ప్లేస్లో ఆయనే ఉంటాడండి. ఇంకా అలా జరిగింది. కానీ ఇంకా ఇక్కడేమో మా పిన్నితోని అలాగే
వాళ్ళ అన్నయ్యతోని ఇంకా అలా ఫోటోలు దిగుతున్నారు. వాళ్ళ అమ్మమ్మ నేను పెట్టుకొని ఆ రోజు అంతా మా బంధువులు కూడా అందరూ చాలామంది వచ్చారండి. నిజంగా రావాల్సిన వాళ్ళు ఒకరిద్దరు వస్తారు మ్యాక్సిమం దూరం అయితే, కానీ ఫ్యామిలీలతో వచ్చేసారండి మా వాళ్ళు అందరూని. ఇంకెక్కడ మనం పిల్లల్ని స్టేజ్ మీదకి ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం దగ్గర నుంచి మనం చదువుకుంటూ ఉంటే ఆ స్త్రీ ధర్మాలు పురుషుని ధర్మాలు దేవుడు చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా అమ్మాయి నవ్య కూడా ఏం చేయాలనంటే ప్రతి ధర్మాన్ని కూడా ఏం చేయాలంటే నిర్వర్తించాలి. ఏ విషయంలోనైనా దేవుడు ఇంకా నవ్యాని ఇంక స్టేజ్ మీద పంపించాక వాటిలో మన్నాడు పాస్టర్ గారు స్పీచ్ ఇచ్చారు. ఆయన కూడా చాలా బాగా ఇచ్చారండి. నిజంగానే భర్తకు లోబడి ఉండాలి. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి దిగుతుంది ఇక్కడ రైట్ అండ్ లెఫ్ట్ వాళ్ళ అనుచరులు అనమాట. ఏ పని కావాలన్నా అలా హాజరైపోతారు వాళ్ళ అసిస్టెంట్లు. ఇంకా వాళ్ళతో ఫోటో దిగుతుంది. ఇంకా వాళ్ళ వదినాళ్ళు పిన్నాళ్ళు ఇంకా వాళ్ళందరితోని ఇంకా ఫోటోలు దిగింది అనుకోండి. ఇంకా అయితే అక్కడ చాలామంది అడిగారు అక్కడ ఎందుకు పెట్టావు అక్క ఫోటో పెట్టకుండా ఉండవలసింది అన్నారు. కానీ మాకే ఇంకా ఏంటంటే ఝాన్సీకి నాన్న ఫోటో పెట్టానండి. ఇంకా ఇప్పుడేమో నవ్యకేమో అంకుల్ గారు ఫోటో పెడతానని అనుకోలేదు. నేను నాన్న ఫోటోవే పెడతాను అనుకున్నాను. కానీ ఇంకా మా తలరాతలు అలా రాసి పెట్టి ఉన్నాయి. ఇంకా అంకుల్ గారు ఫోటో పెట్టాను. ఆయన కూడా మా దగ్గర ఉన్నట్టుగానే ఎప్పటికీ మా దగ్గర ఉన్నట్టే లేండి, ఎక్కడికో వెళ్ళిపోయినట్టు కాదు. కాకపోతే అక్కడక్కడ అప్పుడప్పుడు మాకు వచ్చే బాధ అలా ఉంటుంది. ఇంకా అక్కడ మా పెద్ద తమ్ముడు కట్టాదులు రాస్తున్నాడండి. ఇంకా తర్వాత ఫంక్షన్ అంతా అయిపోయి భోజనాలు చేసేసి అక్కడ వెళ్ళిపోయాక మా పెద్ద తమ్ముడు అంటే మా పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు ఇంకా చీర కట్టించి చెప్పులు వేయించి పంపిస్తారు కదా. ఆ కార్యక్రమం అంతా మీకు వీడియో పెట్టాను. అయితే మేము ముందు రోజే పంపించేసాం లేట్ అవ్వకూడదు పెళ్లి విషయంలో అనేసి. అంటే ఇక్కడ నుంచి వెళ్ళడం లేట్ అయిందంటే మళ్ళీ అక్కడ లేట్ అయిపోద్ది కదా అని 25వ తారీఖునే మనం ఫిబ్రవరి 25వ తారీఖునే పంపించేస్తాము పిల్లని. ఆ వీడియో అంతా మీకు పెట్టాను, మీరు చూసారు కూడా. అయితే కొంతమంది గుర్తుంటుంది కొంతమంది గుర్తుండదు. ఇంక మా పెద్ద తమ్ముడు అవుతున్నాడు ఇక్కడ వీడియో తీస్తున్నారని. అయితే ఇక్కడ సగం మంది చుట్టాలే వచ్చారండి మనకి 25వ తారీఖుని. 26న అయితే ఇంక మొత్తం చుట్టాలందరూ 20 పెళ్లిలో ఉండాలి పెళ్లి చూడాలన్న ఉద్దేశంతో 26న మటుకు వచ్చారు. ఇంకా ఆ వీడియో కూడా ఉందండి ఇంకా ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తానండి. కొద్దిగా అంటే చూస్తున్నారు కదా కొద్దిగా ఇంట్లో కొద్దిగా అడావిడి పెళ్ళైన కాడి నుంచి అసలు ఖాళీ లేదు. ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక అడావిడి జరుగుతూనే ఉంది. అందువల్ల పోస్ట్ చేయలేకపోయాను. ఇంక ఈ వీడియో అయితే ఈరోజు పోస్ట్ చేయడానికి కుదిరిందండి. ఇంకా ఉంటాను. ఈ వీడియో అయితే ఇప్పటికి ఇంతే, రేపు కలుస్తానండి.